బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో మార్పులు, క్రమబద్ధీకరణకు దారితీసేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి సమావేశం జూలై 10న జరగనున్నది. ఈ సమావేశంపై మంత్రులు ఇప్పటికే ముందస్తుగా సమాచారం అందించడంతో పాటు ఇకపై ఈ ప్రక్రియను విధిగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 98 కేబినెట్ భేటీలు నిర్వహించగా ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 18 సమావేశాలు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పాలన నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు వాటి అమలుపై సమీక్ష నిర్వహించేందుకు ఈ సమావేశాలను నిరంతరంగా నిర్వహించాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు కేబినెట్ ఎజెండా, టేబుల్ ఐటమ్ వంటి సమాచారం మంత్రులకు హార్డ్ కాపీల రూపంలో అందించగా ఇకపై ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పరిపాలన విభాగం నిర్వహించే ఈ ఫైళ్లన్నీ ఇకపై ఈ ఫైలింగ్ విధానంలో భద్రపరచనున్నారు. రహస్యత, భద్రతా పరంగా ఇది మెరుగ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ మార్పు తీసుకొస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. మానస, సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో పలు మార్పులు, క్రమబద్ధీకరణ దారితీసేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలన్న ప్రభుత్వం నిర్ణయం ప్రకారం తదుపరి సమావేశం జూలై 10న జరగనున్నట్లు ఈ సమావేశంపై మంత్రులకు ఇప్పటికే ముందస్తు సమాచారం అందించడంతో పాటు ఇకపై ఈ ప్రక్రియను విధిగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు మొత్తం 98 కేబినెట్ భేటీలు నిర్వహించగా ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 18 సమావేశాలు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పాలనా నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు వాటి అమలుపై సమీక్ష నిర్వహించేందుకు ఈ సమావేశాలను నిరంతరంగా నిర్వహించాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు కేబినెట్ ఎజెండా, టేబుల్ ఐటమ్స్ వంటి సమాచారం మంత్రులకు హార్డ్ కాపీల రూపంలో అందిస్తామని, ఇకపై ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పరిపాలన విభాగం నిర్వహించే ఈ ఫైళ్లపై ఇకపై ఈ ఫైలింగ్ విధానంలో భద్రపరచనున్నారు. రహస్యత, భద్రత పరంగా ఇది మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ మార్పు తీసుకువస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మరో కీలక నిర్ణయం తీసుకున్న తరుణంలో పరిపాలనలో మార్పు, ఇక ఈ ఆఫీస్ తరహాలోనే ఈ కేబినెట్ భేటీలు కూడా నిర్వహించున్నారు. ఎజెండా, మినిట్స్ అన్ని డిజిటల్ మోడ్ లోనే ఉండనున్నాయి. ఫిజికల్ ప్రింట్లు, ఎలాంటి నోట్ రిలీజులు ఉండవు. కేబినెట్ లో కూర్చున్న మంత్రుల ముందస్తు డెస్క్ టాప్ లో ఎజెండా ప్రత్యక్షమయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత సీఎం మంత్రులు మాట్లాడిన అంశాలు కూడా డిజిటల్ విధానంలోనే రికార్డ్ అవుతాయి. బయటకు లీక్ కాకుండా అత్యంత జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారాల ద్వారా కూడా మనకు సమాచారం అందింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1-2 రాష్ట్రాల్లో మాత్రమే ఈ కేబినెట్ జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని అమలు తీరును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలించింది. ప్రత్యేకంగా ఉన్నతాధికారులు అక్కడి తీరుపై స్టడీ చేయడం జరిగింది. సాధారణంగా మీటింగులు ఈ కేబినెట్ మధ్య వ్యత్యాసాన్ని కూడా గమనించారు. సమయం, పారదర్శకత నిర్ణయాల్లో ఈ మేరకు స్పీడ్ ఉన్నది. ఏజెండాలో స్పష్టత, అమల్లో వేగం వంటి వాటిపై కూడా సంపూర్ణంగా అధ్యయనం చేసిన అధికారులు ఇక్కడ కూడా ఈ తరహాలోనే అమలు చేయవచ్చని ఓ రిపోర్ట్ కూడా అంతా ఓకే చెప్పినట్టు సమాచారం ఉంది. మానస, ప్రస్తుతం అయితే ప్రభుత్వ పాలనకు మరింత స్పీడ్ గా తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రతి నెలలో 2 సార్లు కేబినెట్ మీటింగ్లు నిర్వహించున్నారు. అంతేకాకుండా 3 నెలలకోసారి యాక్షన్ రివ్యూ తో పాటు రిపోర్ట్ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం రివ్యూలు కేవలం కేంద్ర ప్రభుత్వంలోనే మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే విధానాన్ని మొట్టమొదటిసారిగా అమలు చేసే రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు దక్కుతుందని, అంతేకాక ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూలు కూడా ఇతర రాష్ట్రాల్లో జరగడం లేదని, కేవలం మన దగ్గరే మాత్రమే నిర్వహించున్నట్లు సెక్రటరీలోని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా విషయం బయట చెప్పినట్టు సమాచారం. దీనివల్ల సుపరిపాలనలో సమూలమైన మార్పులు వస్తాయని, ఈ కొత్త సంస్కరణ నిర్దిష్టమైన మార్పులు ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటాయని కూడా
ఆయన వివరించడం జరిగింది. ఇక ప్రతి 15 రోజులకు ఒకసారి జరిగే ఈ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు, పాలసీలు, స్కీములు ఏ మేరకు అమలు అవుతాయనేది కూడా మానిటరింగ్ చేసేందుకు 3 నెలలకు ఒకసారి జరిగే యాక్షన్ రిపోర్టులో రివ్యూలో చర్చిస్తారు. ఈ మీటింగ్ లో కేవలం 3 నెలల్లో జరిగిన నిర్ణయాల అమలుపై చర్చిస్తారు. సాధారణంగా కేబినెట్ లో ఎజెండా సబ్జెక్ట్ ఆధారంగానే మాత్రమే అధికారులు కూర్చుంటారు. కానీ 3 నెలలకు ఒకసారి జరిగే యాక్షన్ ప్లాన్ రిపోర్ట్ రివ్యూలో మాత్రం అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా ఉండాల్సింది ఉంది. దీని వలన విధానపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకొచ్చే అభిప్రాయంతో సర్కార్ కూడా ఉన్నది. జూలై 10 కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన మీటింగ్ లోనే ఈ టైంను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు, ఎన్నికలకు ఎలా వెళ్లాలి, రిజర్వేషన్లు తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. వీటితో పాటు రాజీవ్ యువ వికాసం స్కీమ్, జనకజర్ల అడ్డుకోవడంపై స్టేట్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ స్కూళ్లు పరిస్థితి, అడ్మిషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, మెడికల్ కాలేజీలు, డ్రగ్స్ నియంత్రణ, సన్న బియ్యం Okay, పంపిణీ right. తదితర అంశాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉన్నదని చెప్పి అధికార వర్గాలు తెలుపుతున్నాయి. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.